ఘామి డైరెక్టెడ్ బై విద్యాధర్ కాగిట స్టారింగ్ విశ్వక్ సేన్. మూవీ ట్రైలర్లోనే క్లారిటీగా చెప్పేశారు, దిస్ ఈజ్ నాట్ ఎ రొటీన్ ఫిలిం. ఇందులో ఏదో కొత్తగా ట్రై చేస్తున్నారు. విజువల్స్, ఇంపాక్ట్, స్టోరీ ఎవ్రీథింగ్ ఫ్రెష్గా ఉండబోతుంది. అండ్ మూవీలో ఉండే స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేసి ట్రైలర్లో చూపించినట్టే మూవీలో కూడా 3 ప్యారలల్ స్టోరీస్ ఉండబోతున్నాయి. ఫస్ట్ వన్ విశ్వక్ సేన్ శంకర్ క్యారెక్టర్ జర్నీ, సెకండ్ వన్ ల్యాబ్ అండ్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్, థర్డ్ వన్ దేవదాసి విలేజ్ బ్యాక్డ్రాప్ స్టోరీ. ఈ 3 స్టోరీస్ని మూవీ స్టార్టింగ్ నుంచే ప్యారలల్గా ఒక స్టోరీ తర్వాత ఒక స్టోరీని చూపిస్తారు. అలాగే ఈ 3 స్టోరీస్ని కలిపి ఎండింగ్లో వాళ్ళ ఫైనల్ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏ గోల్ కోసం మూవీ స్టోరీ అంతా ప్రయత్నిస్తున్నారు, లాస్ట్కి ఆ గోల్ రీచ్ అవుతారా లేదా, ఇవంతా మనం మూవీలో క్లియర్గా చూస్తాం. సో ఇంకా డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో మూవీ స్టార్టింగే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. అక్కడ మనకి బోర్ కొట్టే సీన్స్ కనబడ్డా కూడా డీటెయిలింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం పేషెన్స్తో స్టార్టింగ్ టు ఎండ్ ఆ స్క్రీన్ ప్లేని, నేరేషన్ని బాగా అర్థం చేసుకుంటే ప్రతి సీన్లో ఒక కొత్త స్టోరీ వింటున్నట్టే ఉంటుంది. ఎక్కడ కూడా ఇది ముందు విన్నామే, ముందు చూసామే అన్నట్టు ఉండదు, స్టార్టింగ్ టు ద ఎండ్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 స్టోరీస్, శంకర్స్ జర్నీ, దేవదాసి విలేజ్ బ్యాక్డ్రాప్ అండ్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్. ఈ 3 స్టోరీస్ని ప్యారలల్గా ఒక స్టోరీ తర్వాత ఇంకో స్టోరీని చాలా క్లియర్ డీటెయిలింగ్ తోటి ప్రతి క్యారెక్టర్కి, ప్రతి సీన్కి క్లియర్ డీటెయిలింగ్తో ఎక్కడ మిస్ కాకుండా చూపిస్తారు. అలా ఫస్ట్ హాఫ్ మొత్తం ఇదే ఈ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్స్, ఆ 3 స్టోరీస్ ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి, ఆ క్యారెక్టర్కి ఈ స్టోరీకి ఎలాంటి కనెక్షన్ ఉంది, ఇవన్నీ డీటెయిలింగ్తో ఫస్ట్ హాఫ్ మొత్తం సాగుతుంది. మూవీ టీమ్ని తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్సెస్ ఓన్లీ బీజిఎం తోటి మనకి రీచ్ అవుతాయి. టైమింగ్ మాత్రం ఎక్కడ మిస్ కాలేదు మ్యూజిక్ది. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇక్కడ కొంచెం తేడా కొట్టినట్టు అనిపించింది. బికాస్ మూవీ స్టార్టింగ్ నుంచి ఫస్ట్ హాఫ్ చూసుకున్న స్లో పేస్లోనే స్టార్ట్ అవుతుంది. క్లియర్గా ప్రతి క్యారెక్టర్ని డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. ఒక టైప్ ఆఫ్ ప్రొసీడింగ్స్లో వెళ్తుండగా సడన్గా ఆ ప్రొసీడింగ్స్ని ఇంటర్వల్ బ్యాంక్ కట్ చేసి సెకండ్ హాఫ్లో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ మనకి మూవీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది డెఫినెట్లీ, బికాస్ కొన్ని ల్యాగ్ సీన్స్ ఉంటాయి, బీజియం కూడా కరెక్ట్గా వర్కౌట్ కాలే. అలా సెకండ్ హాఫ్ గ్రాఫ్ అంతా పైనుంచి కిందికి పడిపోతూ ఉంటుంది. అండ్ ఎట్ ద మూమెంట్ సడన్లీ ప్రీ క్లైమాక్స్కి ఆ గ్రాఫ్ పీక్స్లోకి వెళ్ళిపోతుంది. పీక్స్ అంతే. ఇంత స్ట్రెస్ చేసి ఎందుకు చెప్తున్నానంటే అప్పటి వరకు ఉన్న స్లో పేస్ అంతా ఒకటేసారి ప్రీ క్లైమాక్స్కి గూస్ బంప్ స్టార్ట్ అవుతుంటాయి. అండ్ విశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ ఇప్పటిదాకా ఒక లెక్క, ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంకో లెక్క. అప్పటి వరకు ఒక నార్మల్ అఘోరాలా ఉన్న శంకర్ ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక వారియర్లా కనబడతాడు మనకి. ఇక్కడ ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఉంటుంది, అది నేను అస్సలు రివీల్ చేయను. థియేటర్స్లో చూస్తున్నప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది నాకైతే. అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలి. సో ఆ సీక్వెన్స్ పక్కన పెట్టేద్దాం. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, పర్టికులర్లీ ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ చాలా కనెక్టింగ్గా ఉంది. శంకర్ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అంతా, తనకున్న పెయిన్, తనకున్న ఎమోషన్, తనకి ఉన్న స్ట్రెంగ్త్, అవన్నిటిని క్లైమాక్స్లో క్లియర్గా చూపిస్తూ ఒక సైడ్ ఎమోషనల్ చేస్తుంటారు, ఇంకో సైడ్ ఒక గూస్ బంప్ స్టఫ్ వస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్ని అస్సలు మిస్ కాకండి థియేటర్స్లో. పర్ఫెక్ట్ వర్తి మూవీ ఈ వీకెండ్కి. మీరు ఒకవేళ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చెప్పండి. సో లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ రివ్యూ వీడియో. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.